పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. దైవచింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సన్మార్గంలోకి నడిపిస్తాయని పేర్కొన్నారు. గుంటూరు ఆంజనేయపేట 2వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి గణపతి అంకమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. యాగశాలలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజ్జిలా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఆంజనేయపేట 3వ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానం యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. పూర్ణోహతి మన హోమము పూర్ణాహుతి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆ గోపయ్య స్వామి అదేవిధంగా తిరుపతమ్మ గారి ఆశీర్వాదం అంది అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆమె గుడికి మేము ఇక్కడ రావటం జరిగింది. కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనమందరం కలిసి ప్రతి గుడికి కానివ్వండి, చర్చ్కి కానివ్వండి, రంజాన్ కానీ అలా ప్రతి ఒక్కటి కూడా కులాలకి సంబంధం లేకుండా నన్ను ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం. మన యొక్క ఆంజనేయపేట 2వ లైన్లో గత 30 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారు ఇక్కడ పూజలు అందుకుంటూ కోరిన వారికి కొంగు బంగారమై నిలిచినటువంటి అమ్మవారి యొక్క ఆలయము పునర్నిర్మాణము చేసుకొని త్రయాణిక దీక్షా విధముగా ఈరోజు ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. మనుషుల్లో అంటే దేవతామూర్తి అయినటువంటి అమ్మవారు మనుషుల్లో జీవించి ఎన్నో కష్టాలను అనుభవించి ఏ విధంగా అయితే మానవ జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మార్గదర్శకంగా ఉంటూ మనకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ వారి యొక్క దేవాలయం ఈరోజు ప్రతిష్ట గావించుకొని అఖండమైనటువంటి జనవాహినితోటి ఈరోజు కొలువుదీరి ఉన్నారు అమ్మవారు. మరి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పౌత్రి అయినటువంటి ఈశ్వరీ సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ఈ భూమిపై అవతరించినటువంటి స్వరూపము శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారు. శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి అమ్మవారు పెనుగంచిప్రోలు మూల కేంద్రంగా మన ఆంధ్రదేశంలో అశేష భక్తజనులచే నీరాజనాలను అందుకొంచు ఉన్నటువంటి విధానంలో మన గుంటూరు పట్టణంలో ఇక్కడ అమరావతి రోడ్డులో వెలిసినటువంటి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు ఇక్కడ గుంటూరు ప్రాంత వాసులచే దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నీరాజనాలు స్వీకరిస్తూ ఇటీవల ఆధునీకరణ నేపథ్యంలో నూతన ప్రతిష్టాపన కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి గోపి గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేయడం, దీనికి ఆధ్వర్యులుగా శ్రీ కడప జిల్లా